కానీ 3 ప్రధానమైన లక్ష్యాలుగా ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీలో మొట్టమొదటి ఏంటంటే దేశ సేవ. ఏ పార్టీలో భారతదేశంలో దేశానికి సేవ చేసేటటువంటిది ప్రధాన లక్ష్యంగా ఎవరు కూడా చేర్చలేదు. అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రం చేయగలిగింది. ఈ భరత భూమి పైన పుట్టినటువంటి మనము కేవలం యాంత్రికంగా బతకాల్సిందేనా? ఈ భరతఖండం యొక్క రుణం తీర్చుకునేటటువంటి అవకాశం మనకు లేదా? మరి అలాంటి ఈ భరత భూమి యొక్క రుణం తీర్చుకునే అవకాశం మొట్టమొదటిగా ఉండాలని చెప్పి నొక్కి ఒక్కానించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే పార్టీకి సంబంధించిన సేవ ద్వితీయ అంశం. ఏదైనా సరే ఒక దేశానికి సంబంధించి పరిపాలనలో ఉండడానికి ఆ దేశానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ ఉంటారు. ప్రధానంగా ప్రధానమంత్రి అనేటటువంటి వ్యక్తి ఆ దేశానికి సంబంధించినటువంటి దిశను నిర్ధారించేటువంటి వ్యక్తి. అదృష్టవశాత్తు భారతదేశం యొక్క దిశను ప్రపంచ పటంలో చిరస్థాయిగా సగర్వంగా గర్వించేలా లిఖించినటువంటి మహోన్నత శక్తి ఈరోజు మీ ముందున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మీరు చూడొచ్చు. ఆయనే మన మాన్యులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈరోజు భారత జాతి యొక్క కిరీటంలో ఆయన యొక్క అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మిత్రులారా, మీ అందరికీ ఒక సందేహం వచ్చినచ్చు, భాను భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎంచుకుంటాడని చెప్పేసి. మీకు ఎవరు తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే, నేను 8 సంవత్సరాల వయసు నుంచి 13 సంవత్సరాల వయసు వరకు లక్ష్మీనారాయణ గారు రవి పుష్పాలకు సంబంధించినటువంటి పెద్ద ఆయన దగ్గర నేను RSS లో ఉన్నాను. గత 3 సంవత్సరాల నుంచి కూడా RSS సంబంధించిన కార్యక్రమాల్లో సరస్వతి విద్యామందిర్లో రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సార్లు నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. RSS యొక్క ప్రధానమైన లక్ష్యం ఒకటే, దేశభక్తి. హృదయం నిండా ఉప్పొంగేటటువంటి దేశభక్తి, క్రమశిక్షణ, అంకిత భావం. ఈ 3 అలవర్చుకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా జీవితంలో ఎలాంటి ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తాడు. ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని పొందుతాడు. మిత్రులారా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. కేవలం ఈ క్రమశిక్షణ అనేటటువంటిది ఇంతటితో అంతం కాలేదు. NCCలో అండర్ ఆఫీసర్ గా దాదాపు 6 రాష్ట్రాలు తిరిగిన తర్వాత కూడా RSS నేర్పినటువంటి పాఠాలే నాలో కొనసాగించడం జరిగింది. మిత్రులారా, చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈరోజు ప్రపంచమంతా కూడా భారత్ వైపు సగర్వంగా చూస్తోంది. ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి. కానీ ఈ 66 సంవత్సరాల తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో భారత ఖ్యాతి విశ్వవిఖ్యాతమైంది. దానికి కారణం ఎందుకు తెలుసా? నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టీం, ఏదైతే టీం ఉందో, ఆయన మంత్రివర్గం అయితేనేమి, భాజపా శ్రేణులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భాజపా శ్రేణుల యొక్క అంకిత భావం, క్రమశిక్షణ, దేశభక్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారత్ను ఒక అత్యున్నత స్థానం నిలబెట్టింది. మరో ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. భారత్ విశ్వ గురువుగా ఈరోజు అవతరించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, వేదాల కన్నా ముందే భారతదేశంలో యోగా సంబంధించినటువంటి కార్యక్రమం మనం చూడడం జరిగింది. ఈరోజు యోగా అనేటటువంటిది కేవలం ఒక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేది కాదు, మానసిక ఎదుగుదల కూడా తోడ్పడుతుంది. తద్వారా అనేక రోగాలు నివారిస్తుందని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు యోగా సంబంధించినటువంటి అంశాన్ని, భారత వారసత్వ సంపదైనటువంటి యోగాను విశ్వవ్యాప్తం చేసి భారత్ యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను మీకు. లౌకిక వాదానికి సరైన నిర్వచనం చెప్పగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇటీవల భారతదేశంలో ఉన్నటువంటి ఆచారాలు, అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూడం. ఈ మధ్య రాష్ట్రపతి గారు కోవింద్ గారు కూడా అదే మాట చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి అంశం ద్వారా భారత్ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకుందని చెప్పేసి. లౌకికవాదానికి సరైన నిర్వచనానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉడిపిలో ఉన్నటువంటి పేజావర్ మఠ్ సంబంధించినటువంటి విశ్వేశ్వర తీర్థ స్వామి గారు రంజాన్ మాసం సందర్భంగా మన ముస్లిం సోదరులకు ఇఫ్తారీ ఉంది ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉదాహరణ ద్వారా మనకు ఒకే ఒక అంశం తెలుస్తుంది. ఒక అత్యంత పవిత్రమైనటువంటి హిందువులకు సంబంధించినటువంటి పీఠంలో ముస్లిం సోదరులకు ఇఫ్తారీ విందుని ఇవ్వడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ప్రతి మసీదులో హిందువుల యొక్క
పాదాలతో వాళ్ళు హృదయంలోకి ఆహ్వానించి వాళ్ళతో పాటు కలిసి భోంచేసేటటువంటి అవకాశం, అలాగే హిందువుల దేవాలయంలో ముస్లిం సోదరులు వచ్చి భోంచేసేటువంటి అవకాశాలు తప్పనిసరిగా మన కళ్ళ ముందులే సాక్షాత్కరిస్తాయి. అది ఎవరు సమక్షంలో కాదు, శ్రీ మాన్యులు నరేంద్ర మోదీ గారు కళ్ళ ముందరనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక మంచి ఉదాహరణ. మిత్రులారా, బీజేపీ కేవలం ప్రజల వద్దకు రాలేదు, ప్రజలకు సుస్థిరమైన ఫలాలు అందివ్వటానికి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం తనంతకు తానుగా ఏర్పడింది కాదు, ప్రజల హృదయాల్లోంచి, ప్రజల యొక్క హృదయపు అంతరాల్లోంచి ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఏంటంటే